హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజైతే మనము ఇన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నాము. మార్కెట్కి అయితే వెళ్ళి ఇన్ని మెటీరియల్స్కి ఎంత అయింది, ఏమి ఎన్ని వెరైటీస్ మెటీరియల్స్ అయితే తెచ్చాము అని చెప్పి చూపిస్తాం. చూడండి, వీడియో అంతా స్కిప్ చేయొద్దండి, ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా తెచ్చుకున్నాము. కొద్దిగా ఎన్ని దొరికితే అన్ని మెటీరియల్స్ అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. కొంచెం తక్కువ అవుతుంది మనకి, కొంచెం మన కుచ్చులు వేసే బడ్జెట్కి కొంచెం మనకి బాగా ఇదవుతుంది అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్లవర్ షేప్ బీడ్స్ తెచ్చుకున్నాను. ఇవంతా క్రోషా వర్క్కి చాలా యూస్ చేస్తాను. ఇంకా క్రోషా వర్క్ అంతా మనం అప్లోడ్ చేయలేదు, ముందర చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అయితే 3 కలర్స్ దొరికినాయి నాకు. నేను 3 కలర్స్ తెచ్చినాను. సిల్వరు, కాపరు, మళ్ళీ గోల్డ్, ఇలా 3 కలర్లు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, గోల్డ్ అయితే అయింది కదా. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. కాపర్ కలరు, ఇది సేమ్ ఒకే ఫ్లవర్ షేప్, ఒకే డిజైనే. మనమైతే 3 కలర్లు తెచ్చుకున్నాము. ఎందుకంటే మనకి సిల్వర్ శారీస్ వస్తాయి, కాపర్ శారీస్, గోల్డ్ శారీస్ అన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్. అందుకని 3 కలర్లుగా తెచ్చుకున్నాము. మనము 3 ఉంటే బాగుంటుంది. మనము ఏదైనా వాళ్ళ డిజైన్ మీరు హోన్గా వేయండి అన్నప్పుడు మనము అయితే వేసేయచ్చు. బీడ్స్ అయితే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి బాగుండేది చూసుకొని దానికి శారీకి మ్యాచ్ అయ్యేట్టుగా చూసి వేయచ్చు అని చెప్పేసి ఈ తర తెచ్చినాను. ఇవి 3 వెరైటీస్ తెచ్చినాము. గోల్డ్ అయితే చాలా ఎక్కువ వెరైటీస్ దొరికినాయి ఫ్రెండ్స్. సిల్వర్, కాపర్ కొద్దిగా తక్కువ దొరికినాయి వెరైటీస్. చూడండి ఎలా దొరికినాయని. ఇది పైప్ తర ఉంది, చాలా బాగుంది. ఇదైతే మనం ఒక డిజైన్ అప్లోడ్ చేసినాం అనిపిస్తుంది. చూడండి, చాలా బాగా వస్తుంది. ఇదంతా మెటీరియల్స్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతా బాగా షైనింగ్ గోల్డ్ అయితే తెచ్చినాను నేను ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే ట్రెండింగ్లో ఉండే షైనింగ్ గోల్డే కదా. డల్ గోల్డ్ కొద్దిగా తక్కువ పోతా ఉంది ట్రెండింగ్, ఇదైతే ఎక్కువ పోతుంది. అన్ని ఈ తర తెచ్చినాను. ఇది డోనేట్ రింగ్ అంటారు. ఇది క్రోషా వర్క్కి యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇంకా మనమైతే ఎక్కడ అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను ముందర. చూడండి, ఇదైతే మనకి ఎక్కువ ఆర్డర్ వస్తుంది కాబట్టి ఇది ఒక 1/2 kg వరకు తెచ్చుకున్నాను డోనేట్ రింగ్స్. ఇది ప్లాస్టిక్ రింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చైన్లో వచ్చింది, కలర్ అంతా పోదు, బాగుంటుంది క్వాలిటీ అని చెప్పేసి. ఇది పర్ల్ అంతా యూస్ చేసి కొన్ని డిజైన్స్కి అయితే ఈ బీడ్స్ యూస్ చేస్తాను నేను. దాన్ని నేను ఈ మెటీరియల్స్ తెచ్చినాను ఫ్రెండ్స్. ఇదైతే గోల్డ్ కలరు, మీడియం సైజ్ తెచ్చినాను. దీంట్లో అయితే 2-3 సైజులు తెచ్చినాను ఫ్రెండ్స్. నేను గోల్డ్ కొద్దిగా చిన్నది, ఈ మీడియం సైజ్ ఒకటి, కొద్దిగా పెద్దది ఒకటి అలా తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి అవి అయితే బాగా యూజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్. దానికి యావదానికి కావాలో చూసుకొని వేసుకోవచ్చు. ఇది కొద్దిగా కొంచెం పెద్దది దానికన్నా. ఇలా అంతా మెటీరియల్స్ తెచ్చుకున్నాను నేనైతే. కొన్ని అయితే అంతా 1/2 kg తెచ్చుకున్నాను, కొన్ని అయితే 250 grams తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకున్నాను. మనకి ఇలా తెచ్చుకుంటే మనకి చాలా వర్త్ అవుతుంది ఫ్రెండ్స్ అమౌంట్ అంతా. ఎందుకంటే మనకి తక్కువ పడుతుంది కాబట్టి. మనము డైలీ మీకు ఎక్కువ శారీస్ వస్తాయి, దినానికి ఒక 5 శారీస్ 10 శారీస్ అట్లా డెలివరీ ఇవ్వాలనుకుంటే ఇలా మీరు మార్కెట్కి వెళ్ళి అయితే తెచ్చుకుంటే బీడ్స్ మీకు చాలా వర్కౌట్ అవుతుంది, కొద్దిగా మిగులుతుంది ఫ్రెండ్స్. ఇదైతే సేపు బాగుంది అని చెప్పేసి ఇది ఒక 1/4 kg తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాను ఈ సైజులో. దానికని నేను ఒక 1/4 kg తీసుకున్నాను. ఇది ఒక క్రిస్టల్ టైప్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. క్వాలిటీ వైజ్ అంతా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బేబీ కుచ్చుకి వేయచ్చు, మళ్ళీ ఒక పూస ఒక కుచ్చు వేస్తాం కదా, అలా కూడా వేయచ్చు. ఇదైతే మీకు బేబీ కుచ్చుకి కానీ ఇంకా వేసి చూపిస్తాను. చాలా బాగా వస్తుంది. ఇదైతే ఓలు పెద్దదిగా ఉంటుంది కదా కాబట్టి మనము బేబీ కుచ్చుకంతా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, బేబీ కుచ్చుకి. ఇది అది ఒక రౌండ్ షేపు, ఇది ఒక అగలంగా కొద్దిగా బాగుంది. ఇది షేపు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అంతే. కాపర్ తీసుకున్నాను, అది గోల్డ్ చూపించాను. ఇదైతే కాపర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి కాపర్ శారీస్ బేబీ కుచ్చుకి బీడ్స్ పెట్టేయండి అంటే మనకి 2 కలర్స్ కావాల్సి పడుతుంది కదా. దాన్ని ఇంకో కాపర్ కలర్ కూడా తెచ్చినాను. కొద్దిగానే తెచ్చినాను, 1/4 kg వరకు. ఎందుకంటే మనం అదే ఎక్కువ బీడ్స్ తెచ్చుకున్నాను, ఒకేసారి ఇది అవుతుంది అని చెప్పేసి. ఇది 1/4 kg తెచ్చినాను. పైప్ డిజైన్స్ చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ ఒక బీడ్ కూడా ఒక బ్లాక్ అయ్యేది అట్లా ఏది లేదు. చూడండి ఎంత బాగుంది అంటే, చూడండి మీకే తెలుస్తుంది. ఇలా ఇది అంతే ఫ్రెండ్స్. ఒక పూస ఒక కుచ్చుకేట్ అంతా వేయచ్చు, క్రోషాకంతా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ బీడ్స్ అయితే తెచ్చినాను. ఈ బీడ్స్ అంతాను యూజ్ చేసుకొని మీకు ఎలా కుచ్చు వేసేది కూడా నేను ముందర అప్లోడ్ చేస్తాను. అన్నీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇంకా అయితే మనము క్రిస్టల్ అన్నీ ఎక్కువ మెటీరియల్స్ తెచ్చినాము కొద్దిగా.
అంతా ఒక 10,000కి అబోనే అయింది ఫ్రెండ్స్ ఒకేసారి బీడ్స్కి. ఇలా వేసినామంటే మనకి ఏమి అనిపించదు. అప్పుడప్పుడే పోయి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది, మనం ఇంత తక్కువ తీసుకుంటాం శారీకి అని చెప్పేసి ఫీల్ అవుతాము. దానివల్ల ఒకేసారి తెచ్చుకుంటే మనకి ఏమీ అనిపించదు ఫ్రెండ్స్. ఇదైతే రోజ్ బీడ్స్. ఇది అంతే ఫ్రెండ్స్, మనం నార్మల్కి యూజ్ చేసుకోవచ్చు, క్రోషాకి యూజ్ చేసుకోవచ్చు. దానికి యూజ్ అవుతుందని ఇది ఒక ప్యాకెట్ అయితే తెచ్చినాను. ఇదైతే ఎక్కువ పోతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదంతా వేస్ట్ కాదు. ఇదైతే మనం ఒకటి అప్లోడ్ చేసిన ఒక రింగ్ యూస్ చేసుకొని రింగ్ కింద కూర్చొచ్చేది ఎట్లా అని చాలా బాగా వచ్చింది. ఆ తర ఏదైనా వేయచ్చు, డిఫరెంట్గా వేయచ్చు. మన కస్టమర్కి అయితే ఎప్పుడు ఒకే తర బీడ్స్ వేసి ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా అంత బాగుండదు కదా ఫ్రెండ్స్. మనమైతే కొత్తగా వెరైటీగా వేస్తే వాళ్ళు ఇంకా మనల్ని మళ్ళీ ఇంకొకసారి ఇంకా వీళ్ళకి ఆర్డర్ ఇలా చాలా బాగా వేస్తారు, డిఫరెంట్గా వేస్తారని అయితే వస్తారు. కాబట్టి మన బీడ్స్ కూడా అంతే డిఫరెంట్గా ఇలా తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు డిఫరెంట్గా కుచ్చు కూడా వేసేయచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పైప్ డిజైన్. మనంతా ఇది ఒక డిజైన్ కేసు పెట్టి చూపించిన మీకు స్క్వేర్ షేప్ బీడ్స్కి. అలా మళ్ళీ మనం క్రోషాకి యూస్ చేసుకోవచ్చు, ఒక బీడ్ పెట్టి ఒక కుచ్చు అలా కూడా చేసుకోవచ్చు. అలా అయితే అంతా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే క్రోషాకి నార్మల్కి రెంట్లకి యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ బీడ్స్ యూజ్ చేసే కుచ్చు కడితే మనమైతే ఈ బీడ్స్ ఇంకా మనం చూపించలేదు, చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇంకా మనదైతే 1 month అయింది అంతే కదా ఛానల్లో, కాబట్టి ఎక్కువ డిజైన్స్ అంతా ఇంకా పెట్టలేదు, ఒక్కొక్కటిగానే పెడతా ఉంటాను. మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ షేప్ బీడ్స్ చూడండి, చాలా ఇది కూడా బాగుంది బీడ్స్. ఇది కూడా ఒక డిజైన్కి, నార్మల్ డిజైన్కి ఒక డిజైన్ వేసి చూపించాను ఈ బీడ్స్ యూజ్ చేసుకుని. అది కూడా చాలా బాగుంది అన్నారు డిజైన్ అంతా. కొందరు అయితే మేము కూడా ట్రై చేసినాము అని చెప్పినారు, అంత బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎక్కువగా క్రోషాకి యూజ్ అవుతుంది. దానికి ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఎక్కువ పోతుంది క్రోషాకి బీడ్స్ అయితే, నార్మల్కి కొద్దిగా తక్కువే పోతుంది, క్రోషాకి ఎక్కువ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం పెద్దదిగా ఉంది కదా, క్రోషాకి అయితే బాగుంటుంది ఒకే బీడ్ పెడితే. ఇది అయితే బటర్ ప్లే, దీన్ని యూజ్ చేసుకొని కూడా కుచ్చు ఎలా వేసేది అని చెప్పేసి మనం కూడా అప్లోడ్ చేస్తాము. ఇంకా చేయలేదు, చేయొచ్చు. మళ్ళీ మనకి కుచ్చు జాగాలో క్రోచ్ అంతా వేసింటాం కదా, దాని బదులు కుచ్చు వద్దు అనే వాళ్ళకి ఒక గోల్డ్ బీడ్, ఒక బటర్ ప్లేట్లు పెట్టేసి కూడా కుచ్చు బదులు ఇది కూడా ఒక హ్యాంగింగ్ తర చాలా బాగుంటుంది. ఏదైనా కొత్తగా ట్రై చేస్తామని కొద్దిగా బటర్ ప్లే కూడా తెచ్చుకున్నాను నేను. ఎక్కువ అంత తేలా, ఒక 1/4 కిలో తెచ్చుకున్నాను. ఇదైతే రింగ్ బీడ్స్. ఇది కూడా క్రోషాకి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. నార్మల్కి అయితే తక్కువే, క్రోషా అయితే ఇది ఎక్కువ డిజైన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్యాకెట్ 1/2 కిలో తెచ్చుకున్నాను. ఇది 1/2 కిలో అయినా క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వస్తుంది, వెయిట్ కొద్దిగా తక్కువ ఉంటుంది కదా, కాబట్టి తెచ్చుకున్నాను అవి అయితే. ఇదైతే చూడండి, ఇది నార్మల్కి క్రోషాకి రెంట్లకి యూజ్ అవుతుంది, చాలా బాగుంది. మెటీరియల్ వైజ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందని. మనమైతే ఎక్కడ తెచ్చుకున్నానో కొద్దిగా మెటీరియల్ బాగుండేదే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అందుకనే మనకు ₹1 ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఇలా మెటీరియల్స్ మనకి బాగా ఉండేదో తెచ్చుకుంటే, ఇట్లా ఒకేసారి తెచ్చుకుంటే కూడా మనకు చాలా వర్త్ అవుతుంది. 1 year దాకా మళ్ళీ పూస్తూ అనుకునే అవసరం లేదు. కొద్దిగా ఏదైతే అయిపోతే అది మనకి నియర్గా ఉంటుంది కదా షాపు, ఆ షాప్కి వెళ్ళి అయితే తెచ్చుకోవచ్చు. ఇది బేబీ కుచ్చుకి యూజ్ చేస్తాము ఈ బీడ్స్. ఇది కూడా ఎక్కువ పోతుంది ఈ బీడ్స్, కాబట్టి దీంట్లో కూడా మనం 3 కలర్లు తెచ్చుకున్నాము. ఇదైతే సిల్వర్ కలర్ అయితే కొద్దిగా మనకి కలెక్షన్స్ తక్కువే దొరికినాయి, దొరికిన దాంట్లోనే తెచ్చినాము. ఇంకా కొన్ని కావాల్సింది బట్ దొరకలేదు. ఏదైతే మనకి దొరికినాయి బీడ్స్ అన్ని బీడ్స్ తెచ్చినాము. దీంట్లోనే మనం డిజైన్ చేసి చూపిస్తాము ఉండే దాంట్లోనే అని చెప్పేసి. ఇది కొంచెం మీడియంగా పెద్దదిగానే ఉంది బీడ్స్. ఇది సిల్వరు. ఇది క్రోషాకి నార్మల్కి యూజ్ అవుతుంది, ఎక్కువ అయితే క్రోషాకే యూజ్ అవుతుంది, నార్మల్కి చాలా తక్కువే ఇది యూజ్ అయ్యేది. అందుకని కొద్దిగా తెచ్చినాను. మనకి సిల్వర్ కలర్స్ రేర్గా వస్తాయి కదా, అందుకని 1/4 కిలో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, మనకి క్రోషాకి యూజ్ అవుతుంది అని చెప్పేసి సిల్వర్ ఫ్లవర్ డిజైన్. ఇది కూడా ఒక 1/4 కిలో వరకు తెచ్చుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకి షేప్ ఫినిషింగ్ అంతా బాగుండేది వేస్తే, మనమైతే ఓన్గా ఏమంటాను మన కస్టమర్ కొన్ని శారీస్ అయితే వాళ్ళకంతా ఇట్లంతా తెచ్చి పెట్టుకుంటే మన మెటీరియల్స్ వాళ్ళకి చాలా బాగా వేసేయచ్చు, డిఫరెంట్గా అయితే కుచ్చులు వేసేయచ్చు అని చెప్పేసి మనమైతే మెటీరియల్స్ ఇన్ని తర తెచ్చుకుంటే వాళ్ళు ఒక 10 శారీస్ ఇచ్చేసి మీరే ఓన్గా వేయండి అంటే, మన దగ్గర ఇట్లా డిఫరెంట్ బీడ్స్ ఉంటే మనమే చూసుకొని డిఫరెంట్గా వేసి ఇవ్వచ్చు. దాన్ని మనమైతే తెచ్చుకున్నాం. ఇవి మామూలుగా చిన్న బీడ్స్, మీడియం సైజ్ బీడ్స్. ఇవైతే కావాలి కదా ఫ్రెండ్స్, సిల్వర్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒక 1/2 కిలో వరకు తెచ్చుకున్నాను.
ఇప్పుడంతా మామూలుగా ఒక 10 శారీస్ గోల్డ్ వచ్చినాయంటే దాంట్లో ఒక 3-4 శారీస్ సిల్వర్ కాపర్ మిక్స్ ఉండేది రానే వస్తుంది. కాబట్టి మనకి ఆ మెటీరియల్స్ కావాల్సి పడుతుంది అని తెచ్చుకున్నాను. ఇదైతే లీప్ కొద్దిగానే దొరికినాయి ఒక అంగడిలో. ఎంత దొరికితే అంత తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. 50 గ్రామ్స్ కూడా ఉన్నాయో లేదో అనిపిస్తుంది, అంత మెటీరియల్స్ ఏ ఉంది. ఇది లక్ష్మీకాయను మనం సిల్వర్ తక్కువ యూజ్ చేసాం కాబట్టి ఇది కొద్దిగానే తెచ్చుకున్నాము. లక్ష్మీకాయన్ వైజ్ అయితే మనం 3 కలర్లు తెచ్చుకున్నాము. మనం ఇప్పుడంతా ట్రెండింగ్ అయిపోయింది, చాలా ఎక్కువ పోతుంది నా దగ్గర అయితే లక్ష్మీకాయను. సిల్వర్ బీడ్స్ అయితే ఇలా దొరికినాయి, ఒక 4-5 వెరైటీస్ దొరికినాయి అంతే ఫ్రెండ్స్. మనకి ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటే ఇంకా బాగుండు. బట్ మనం పోయిన షాప్లో ఇన్ని మెటీరియల్స్కి మనం 3-4 షాప్లు అయితే తిరిగి తెచ్చుకున్నాము. ఇది మనకి గోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా అన్ని శారీస్లోనూ, కాబట్టి గోల్డ్ అయితే ఒక 1/4 కిలో తీసుకున్నాను. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, చూసేదానికి తక్కువ కనిపించినా కూడా ఇది కాయిన్స్ కదా కాబట్టి వెయిట్ ఎక్కువ, చూసేదానికి క్వాంటిటీ తక్కువ వస్తుంది. అంటే వెయిట్ జాస్తి ఉంటుంది కదా, మనం 1/4 కిలో అయినా కొద్దిగానే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే అదే మనం బరీ గోల్డ్ అంతే బాగుండదు కదా, సిల్వర్ కావాల్సి పడుతుంది, కాపర్ కావాల్సి పడుతుంది కదా ఒక్కొక్కసారి. అందుకని కాపర్ బీడ్స్ అని కొన్ని వెరైటీస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎన్ని వెరైటీస్ అయితే మనకి కాపర్ బీడ్స్ దొరికినాయో అన్ని వెరైటీస్ అయితే మనం తెచ్చుకున్నాము ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ షేపు కాపర్ బీడ్స్ అప్పుడైనా చూపించాను కదా. దీంట్లో అయితే మనం 3 కలర్లు తెచ్చుకున్నాము, చాలా బాగుంటుంది. ఇదైతే 3 కలర్లు యూజ్ చేస్తే ఈ డిజైన్ అయితే మనకి నార్మల్కి యూజ్ అవుతుంది, క్రోషాకి యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది తెచ్చుకున్నాము ఫ్రెండ్స్. ఇదైతే బేబీ కుచ్చుకి మరి అదే గోల్డ్ వేస్తే బాగుండదు కదా, మనకి శారీస్లో సిల్వర్ ఉంటే కాపర్ ఉంటే అలా మనకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనం బీడ్స్ పెట్టాలి కాబట్టి మనము కాపర్ తెచ్చుకున్నాము. రింగ్స్ వద్దిగా అంతే, పాతవే కొద్దిగా మొదలు తెచ్చినవే కొద్దిగా ఉన్నాయి ఇది కాపర్ది కాబట్టి మనం కొద్దిగా తక్కువ తెచ్చుకున్నాము. ఇవి మనకైతే మెటీరియల్స్ యావ్యావి ఎక్కువ యూజ్ అవుతాయి అవి ఎక్కువ తెచ్చుకోండి ఫ్రెండ్స్. తక్కువ యూజ్ అయ్యేదంతా ఇలా తక్కువగానే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కావాలంటే మనం పై తెచ్చుకోవచ్చు. ఒకేసారి ఎంతైనా ఎక్కువ తెచ్చేస్తేనూ మనకి ఇదవుతుంది. కాపరు చిన్న సైజు ఇవైతే అదే లక్ష్మీకాయను కాపర్ కలర్వి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి దీనికే 10,000 ఎబో అయిపోయింది బడ్జెట్. ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇంకా 20,000 దాకా అయిపోవు. మనకైతే ఎంత మెటీరియల్స్ కావాలో అంతంత మెటీరియల్స్ తెచ్చుకున్నాము. మళ్ళీ కావాలంటే పై ఒకసారి తెచ్చుకోవచ్చు కదా అలాని. ఇవైతే క్రిస్టల్ శారీ కలర్స్ వైజు వస్తూ ఉంటాయి కదా, కొద్దిగా శారీ కలర్ ఏ బీడ్ ఉంటే ఆ కలర్ వేయండి అని చెప్తారు. ఆ బీడ్స్ వేయండి శారీ కలర్ చూసుకుని. కాబట్టి మన ఇంట్లో పొస్తగానే కొద్దిగా కలర్స్ ఉన్నాయి. మళ్ళీ గోల్డ్ ఆరెంజ్ కలరు ఈ 2 కలర్స్ తెచ్చుకున్నాను. క్రిస్టల్ అయితే మనం మల్టీ కలర్ కొద్దిగా ఇది పెద్దది, గోల్డ్ చిన్నదిగా ఉంది. ఇవైతే మల్టీ కలర్ ఒక 20 చైన్స్, ఈ గోల్డ్ అయితే ఒక 5 చైన్స్ అట్లా తెచ్చుకున్నాము చిన్న సైజు. పెద్ద సైజు అయితే దండిగానే తెచ్చుకున్నాము అనుకోండి, గోల్డ్ ఎక్కువ పోతుంది మనకు కాబట్టి. క్రిస్టల్ అయితే కొద్దిగా కొందరు ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి మల్టీ కలరు ఇంట్లోనే ఒక 20 చైన్ ఉంది, దాని చేతికి ఒక 15 చైన్ వరకు తీసుకున్నాను. గోల్డ్ అయితే ఒక 10 చైన్ అట్లే ఉంది ఇంట్లో. ఇదైతే స్టోన్స్, ఇది కూడా మనం యూజ్ చేసుకొని కుచ్చు కడితే చాలా బాగా వస్తుంది. క్రిస్టల్ మధ్యలో పెట్టి పర్ల్ మధ్యలో పెట్టి అలా వేసుకున్నామంటే పైన కింద క్రిస్టల్ మధ్యలో ఇట్లా ఈ రింగ్ పెట్టుకొని ఇట్లా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా వస్తుంది. మన కస్టమర్కి అయితే ఇలా వేసిస్తే కస్టమర్ చాలా హ్యాపీ అవుతారు కదా. కాబట్టి మనము ఈ స్టోన్స్ కూడా కొద్దిగా వీటింత ఎక్కువ కాస్ట్ అని అక్కడే తెచ్చుకున్నాము. మళ్ళీ గ్రీన్ కలర్ చైన్లు అయితే ఒక 5 చైన్స్ తెచ్చుకున్నాను ఎక్స్ట్రా. మిగతా పింక్ అవంతా ఉన్నాయి ఇంట్లో కాబట్టి ఏ కలర్ లేకపోతే ఆ కలర్లు చూసుకొని మనమైతే తెచ్చుకున్నాము. ఇలాంటి చాలా బాగున్నాయి మెటీరియల్స్ అంతా. ఇదైతే ఒక డిజైన్ ఆల్రెడీ ఇది ఏమన్నా అప్లోడ్ చేసినాం మనకి. ఇదంతా ఇక్కడంతా ఎక్కువ దొరికింది కదా అని చెప్పేసి ఒక 5 చైన్స్ ఒక 3-4 కలర్స్ తెచ్చినాను. ఇదైతే గ్రీను మళ్ళీ ఇట్లా మెరూను ఇలా తెచ్చుకున్నాను, చాలా బాగుంది అని చెప్పేసి. ఇది మెరూను కాదు పింక్ కాదు, ఒక ఆ షేడ్ కలరు, రెడ్ కాదు పింక్ కాదు, అది చాలా బాగుంది డిఫరెంట్గా. మైసూర్ సిల్క్స్కి దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి తెచ్చుకున్నాను. పర్ల్ బీడ్ అయితే మన వీడియోస్ చూసినారంటే మీకు అర్థమవుతుంది, ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. ఇది ఒక 1/2 కిలో తెచ్చుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 1/2 కిలో వరకు తెచ్చుకుంటే మనకి ఎక్కువ ఎన్ని శారీస్కి వేసినా కూడా మనకి అయిపోవు. మనం ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ 50 గ్రామ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మెటీరియల్ కాస్ట్ చాలా అయిపోయింది మన శారీకి, ఇంత బడ్జెట్ అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చూసుకొని తెచ్చుకున్నాం. ఇవి గోల్డ్ అయితే ఒక 3 బండల్స్ వరకు తెచ్చుకున్నాను. 10 పీస్ వస్తుంది. మ్యాజిక్ చాలా బాగుంటుంది. ఇదైతే యూజ్ చేయండి మీరు కూడా, జరీ చాలా బాగుంటుంది. ఇవైతే మళ్ళీ కాపరు సిల్వరు ఒక్కొక్క బండల్ అయితే తెచ్చుకున్నాము. అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ ఎందుకు లేని ఒక 5 బండల్స్ వరకు తెచ్చుకున్నాము. మొదలే ఇంట్లో కూడా కొద్దిగా ఉన్నాయి ఒక్కొక్క బండల్లో, కాబట్టి మనమైతే ఇన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకున్నానికి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వండి అని దానికి మనకైతే ఈ గిఫ్ట్ ఇచ్చినారు, చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేసినారు
అనుకోండి గమ్ బాటిల్లో. ఈ గిఫ్ట్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇవి క్రిస్టల్ అయితే మనము ఎక్కువ యూజ్ అవుతుంది మనకి గోల్డ్ కలర్ క్రిస్టల్లో, కాబట్టి కొద్దిగా ఇవైతే ఎక్కువే తెచ్చుకున్నాము. ఒక 50 చైన్స్ ఉంటుంది దీంట్లో, 50 చైన్స్ వరకు తెచ్చుకున్నాము. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్న మెటీరియల్స్ అయితే మనం తెచ్చినాము. 50 చైన్స్ ఉంది దీంట్లో. కరెక్ట్గా కౌంట్ చేస్తే కరెక్ట్గా 50 చైన్ ఉంటుంది. వాళ్ళంతా ఎక్కువ తక్కువ పెట్టిండ్రు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే మనకి ఎక్కువ యూజ్ అయిపోతాయి కాబట్టి ఇవంతా ఎక్కువ తెచ్చుకున్నాము. ఏదైతే తక్కువ యూజ్ అవుతుందో అవంతా తక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇన్ని మెటీరియల్స్ అయితే మనం తెచ్చినాము ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి క్వాలిటీ వైజు, ఇంకా వెరైటీస్ కావాల్సింది, బట్ మనకి ఎన్ని దొరికితే అన్ని వెరైటీస్ తెచ్చి దీంట్లోనే మనం అప్లోడ్ చేస్తామని అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.